సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈసారి ఎలక్షన్స్లో అతడికి టికెట్ దక్కుతుందని అనుకున్నాడు, కానీ కుదరలేదు. అయినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ కాలర్ ఎగిరేసి మరీ చెప్పాడు. ఎలక్షన్ ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే గనుక గొంతు కోసుకుంటానని బహిరంగంగా కామెంట్స్ చేశాడు. ఈ మాటలే ఇప్పుడు బండ్ల గణేష్ని చిక్కుల్లో పడేశాయి. ఈరోజు ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బండ్ల గణేష్పై పడింది. తమ పార్టీ ఓడిపోతే గొంతు కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎక్కడంటూ సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు. కనబడుట లేదు, పేరు బండ్ల గణేష్, వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. మాట మీద నిలబడే దమ్ముందా అంటూ బండ్ల గణేష్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. బండ్ల గణేష్పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ని మీరు సమర్థిస్తున్నారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.